Yes, Papa. It is sugar. No, Papa. Vanilla. No, Papa. Papa. Ha ha ha. చెప్పు. Daddy finger, where I am, here I am, do. చెప్పు. Amazing, where I am, here I am, do. Sit ఇటు చూడు. finger, where I am, here I am, do. Brother finger, where are you? Finger, where are you? ఈరోజు నేను చాలా తక్కువ పిండితో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సపోజ్ ఇప్పుడు మా ఇంట్లో షుగర్తో చేసినవి ఎక్కువ తినరండి, ఎక్కువ బెల్లం అయితే తింటారు, కానీ స్వీట్ తింటాం చాలా తక్కువ అండి. సపోజ్ మా హస్బెండ్ చేసినా ఒక్కడు తింటారు, ఒక గులాబ్ జామ్ టేస్ట్ చేస్తారేమో, నేను ఒక 2-3 తింటాను, అశ్లేష ఒక 2 సరిపోతుందండి. అందుకే ప్యాకెట్ మొత్తం చేయకుండా తేప కొంచెం తీసుకొని చేస్తుంటాను. సో మరి అంత కొంచెం పిండికి మెజర్మెంట్స్ ఎలా వస్తాయి, బాగా వస్తాయి లేదో నేను చేసి చూపిస్తున్నాను, చూసేయండి. సో నేను ఈ చిన్న కప్పుకి తీసుకున్నానండి గులాబ్ జామ్ పౌడరు, ఇంకా కొంచెం మిగిలిపోయిందండి నెక్స్ట్ టైంకి. ఈ కప్పు గులాబ్ జామ్ పౌడర్కి ఇదే కప్పుతో 2 కప్పుల షుగర్ పడుతుందండి. షుగర్ సిరప్కి షుగరు వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి. షుగర్ 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా 2 కప్స్ పడుతుంది. పౌడర్ మిక్స్ చేసుకోవడానికి కప్పుకి 1/2 కప్పు వాటర్ పడుతుందండి. ఒకేసారి యాడ్ చేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా కలుపుకోండి. సో నేను కలిపేసి పెట్టేసుకున్నానండి. దీన్ని ఇలానే ఉంచేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి ఇట్లా చూపిస్తున్నట్లుగా బ్యాటర్ని తీసుకొని బాల్స్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా, పిండి పిండిగా ఉండకుండా బాగా వేగుతుండి చాలా స్మూత్గా కూడా వస్తాయి. చూసారు కదండి, రౌండ్గా స్మూత్గా వచ్చేసాయి. ఇలాగే అన్నీ చేసి పెట్టుకోవాలండి. నేను చాలా చిన్నవి చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి షుగర్ సిరప్ పెట్టుకున్నానండి. ఇది ఎక్కువ తిగపాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా కరిగితే చాలండి. నేను ఫింగర్స్తో చెక్ చేసి చూపిస్తాను చూడండి, ఫింగర్స్ అట్లా అతుక్కున్నట్లుగా వస్తుంది. సో ఇది సిరప్ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు జామున్స్ ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ బాండి పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసేసాను. ఇది ఇనుప బాండి అండి, ఈ మధ్య అందరూ యూజ్ చేస్తున్నారు కదా. చూడటానికి ఇది చిన్నగా ఉంది కానీ కేజీ బరువు ఉందండి, చాలా వెయిట్ ఉంది. సో ఇప్పుడు ఆయిల్ తీసుకుంటాను. చాలా కొన్నే చేసుకున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదండి, అసలు ఇంత కూడా పట్టదండి, నాకు పడిపోయింది. ఆయిల్ వేడెక్కిలోపు ఒకసారి మనము షుగర్ సిరప్ చెక్ చేసుకుందామండి. ఇక్కడ చూపించినట్లుగా చెక్ చేసుకోవాలండి, ఇంకా మంకగా గమ్మిగా అతుక్కోవట్లేదండి. ఆయిల్ వేడెక్కిందండి, వీటిని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి. పెద్దగా చేసుకుంటే మాత్రము 4 అలా వేసేసుకోవాలండి. నేను చాలా చిన్నగా చేశాను కాబట్టి మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నానండి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలానే తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. నేను ఇక్కడ చూపించినట్లుగా. మధ్యలో షుగర్ సిరప్ చెక్ చేసుకోండి. చూశాను లైట్గానే ఉందండి, ఇంకా అతుక్కున్నట్లుగా రావాలండి ఇంకొంచెము. సో కలర్ చేంజ్ అయినాయి కదండి, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. కొంచెం కలర్ కావాలన్నా ఇంకా ఉంచుకోవచ్చండి, పర్లేదు. నేను తీసేస్తున్నాను. చూసారు కదండి, క్రాక్స్ లేకుండా రౌండ్గా బాగా వచ్చేసాయి. నేను షుగర్ సిరప్ చెక్ చేస్తున్నానండి. ఈసారి అతుక్కున్నట్లుగా వచ్చిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సిరప్లో ఒక యాలుక, 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేయాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ మొత్తం వేసేసేయాలండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేసుకోవాలండి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దామండి ఎలా వచ్చాయో. చూసారు కదండి, నేను ఎంత చిన్నవి చేశానో కానీ ఎంత బాగా ఉబ్బిపోయినాయో సిరప్ మొత్తం పీల్చేసుకొని. నేను బౌల్లో తీసుకుని చూపిస్తాను మీకు. చూసారు కదండి, సాఫ్ట్గా టేస్టీగా ఉండే గులాబ్ జామ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేస్తున్నానండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇదే ఒక 40 మినిట్స్ తర్వాత అయితే నోట్లో వేసుకుంటే కరిపోయేలా ఉంటుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వెల్కమ్.